ఉన్నారా? నేను మీ నరసింహారెడ్డి. ఈరోజు మనం గ్రామం పేరు సార్ మశాఖపురం గ్రామం రావడం జరిగింది. మీ పేరు? రంగాల జానకిరామరెడ్డి. జానకిరామరెడ్డి గారిని కలవటం జరిగింది. వారి అభిప్రాయంలో గతంలో పార్టీ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల గురించి వివరిస్తారు. చెప్పండి సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం చూసిన అభివృద్ధిని ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వంలో అందులో 10% కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి పార్టీలు అన్నీ కలిసి కూడా ఒక్కబోర్లో పడ్డాయన్నది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రజలు కూడా ఏంటంటే ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు పథకాలు గతంలో ఇచ్చినటువంటి పథకాలకి ఇంకా మెండుగా ప్రజల్లో ప్రతి పేదవాడికి కూడా లబ్ధి చేకూరే విధంగా తను చేసిన పరిపాలన అదంతా కూడా ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఒకటే గత 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పార్టీలు కానీ ప్రజల్లోకి వచ్చి ఏవైతే బూటకపు హామీలు ఇచ్చారో ఈ ఇచ్చిన హామీలు అమలు కావు అన్నది ప్రజలు అవగాహన చేసుకోలేకపోయారు. అయితే ఏదైనా ఒక ఆశ కల్పించి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వము స్థాపించారు. కానీ అమలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా స్తబ్దుగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఈ పార్టీలు ఎంత మోసం మనం చేసాయి కాబట్టి వీళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అన్న దాని గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటన్నిటిని కూడా తిరిగి ప్రజలు వాళ్ళకు ఉండే ఒకే ఒక అస్త్రం ఓటు. ఆ ఓటు ద్వారా వాళ్ళు ఏం చూపించాలో అది చూపిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ మనకి సంక్షేమం, అభివృద్ధి సంపాలలో తీసుకుని వెళ్ళే నాయకుడు మనకు కావాలి అని ఒక దూరదృష్టితో ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి వీటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్తారు. ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని అప్పులు, ఎంత దివాలా తీశారో అవన్నీ కూడా ప్రజలు తెలుస్తున్నాయి. ఎందుకంటే రైతులకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా అని మనం అప్పట్లో పథకం ద్వారాగా ప్రజలకు లబ్ధి చేకూర్చామో వాటన్నిటిని కూడా ఇప్పుడు డేట్లు ఇస్తున్నారు. ఇచ్చిన డేట్లలో అమలు చేయలేకపోతున్నారు. అలాగే జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్లకి వాటికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ 12వ తారీఖు వచ్చాక ప్రజలు వీళ్ళు బూటకపు మాటలు నమ్మి సచివాలయాల దగ్గర, ఎందుకంటే ఆ రోజు మనము ప్రజలకి చేరువ చేయడానికి అని చెప్పి సచివాలయ వ్యవస్థను స్థాపించాం. అదే సచివాలయం దగ్గరికి వెళ్తే మన పని అయిపోతుందని ఒక ఆశతో ప్రతి ఒక్కరు కూడా సచివాలయాల దగ్గరికి వెళ్ళి అర్హులందరూ కూడా లైన్లో నిల్చుంటే సచివాలయ సిబ్బందికి సరైన సమాచారం లేక వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదమ్మా ఈరోజు ఎక్కడ మీకు వస్తాయి, ఈరోజు మీకు అటువంటిదేం లేదు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పేసరికి వీళ్ళు నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు 12వ తారీఖు నుంచి మీకు పెన్షన్లు చేసేస్తాం అని చెప్పి బూటకపు హామీ ఇచ్చారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అటువంటి సిస్టమే అక్కడ లేదని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఈ ప్రభుత్వాలు చేసేదానికి ఆ సచివాలయ సిబ్బంది, ఉద్యోగస్తులు వాళ్ళు ఎటుపోయి ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలనేది పాల్పొని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అలాగే గతంలో కార్పొరేట్ సంస్థల్లో, విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది వాళ్ళు చదువులు పూర్తయినాయి. కానీ ఈరోజు ఆ చదువు పూర్తయిన తర్వాత వాళ్ళు ఉత్తీర్ణత సాధించిన తర్వాత వాళ్ళకి రావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు తెచ్చుకోవాలంటే ఫీజు బకాయిలు అనేవి అక్కడ ఉండిపోతున్నాయి. ఆ ఉండిపోయిన బకాయిలు ఇప్పుడున్న ప్రభుత్వము సకాలంలో వాళ్ళు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఆ సర్టిఫికేట్లు కూడా వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఏదో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవాలంటే వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇటువంటివన్నీ ఇటు విద్యార్థుల్లో కానీ, పేద ప్రజానీకంలో కానీ, వృద్ధుల్లో కానీ వీళ్ళందరిలో కూడా ఇటువంటి బాధ అనేది వ్యక్తపరుస్తున్నారు. కాకపోతే పెద్ద నాయకులు కాబట్టి నాయకులకి ప్రజలు చూపించేది ఒకే ఒక అస్త్రం ఓటు. ఆ ఓటు ద్వారానే రేపు చూపించగలరు తప్ప ఇప్పటికిప్పుడు వాళ్ళని ఏం చేయలేరు. కాబట్టి అంత ఆగ్రహావేశాలతో ప్రజలు ఉన్నారు. దీనికి సరైన సమాధానం స్థానిక సంస్థల ఎన్నికలు, తరువాత రాబోయే జనరల్ ఎలక్షన్స్, వీటన్నిటిలో కూడా ప్రజలైతే బుద్ధి చెప్తారని ఆశాభావంతో మేము ఎదురు చూస్తున్నాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.